హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి పండుగకి గులాబ్ జాము ఇలా ట్రై చేయండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో గులాబ్ జామ్స్ అనేది క్రాక్స్ రాకుండా, లోపల పిండిలాగా లేకుండా జో గులాబ్ జామ్కి పాకం అంతా బాగా పట్టే విధంగా ఉంటాయి అన్నమాట. సో జ్యూస్ అనేది ఎక్కువ లేకుండా పాకం ఎక్కువగా ఉంటే ఆ స్వీట్నెస్కి తినలేం కదా. సో అలా పాకం ఎక్కువ లేకుండా ఉన్న పాకం మొత్తము గులాబ్ జామ్స్కి బాగా పట్టే విధంగా ఉంటాయి. సో వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఈ గులాబ్ జామ్స్ అనేది ఐస్ క్రీమ్తో కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలామంది ఇష్టపడతారు కదా. ఐస్ క్రీమ్లో బటర్ స్కాచ్ అయితే బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఆ టూ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జాము. సో లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ గులాబ్ జామ్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, సో మనము గులాబ్ జామ్ పౌడర్ అనేది మెజర్మెంట్స్ తీసుకుందాము. ఇలా మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల షుగరు వాటర్ వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. సో మీరు ఏ బ్రాండ్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. నేను ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటున్నాను. దీంట్లోకి కాంచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను. మీరు కొంచెం పాలు కొంచెము వాటర్ అయినా తీసుకోవచ్చు. నేను మొత్తం కాంచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను అనమాట. వేడిగా ఉండద్దు పాలు అనేది. ఇలా ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే కలపండి, మరి చపాతీ పిండిలాగా కలపద్దు. చపాతీ పిండిలాగా కలిపితే ఈ పిండి అనేది స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు పర్ఫెక్ట్గా రాదనమాట. కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తూ ఇలా ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే స్మూత్గా కలుపుకోండి. చూడండి ఎంత బాగా స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చూసుకుందాము. ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి, తర్వాత మనము ఇలా టూగా విడదీస్తే ఇలా హెయిర్ గ్యాప్స్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్గా బాగా కలిపామని అర్థం అనమాట. సో ఈ పిండి అనేది ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. సో నెక్స్ట్ పాకం కోసము 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. సో ఒక కప్పు పౌడర్కి అండ్ 1.5 కప్పు షుగరు, 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ జ్యూస్ అనేది పాకం ఎక్కువ కావాలి, లిక్విడ్ లాగా కొంచెం ఎక్కువ ఉండాలి అనుకుంటే ఒక కప్పు పౌడర్కి 2 కప్స్ షుగరు, 2 కప్స్ వాటర్ వేసుకోండి. సో నేను లిక్విడ్ అనేది తక్కువగా ఉండేటట్టు చేస్తున్నాను అనమాట, జ్యూస్ ఎక్కువ లేకుండా. సో అందువల్ల 1.5 కప్పు వేస్తున్నాను. సో ఆ పాకం అయ్యే లోపల మనము ఈ పిండిని అనేది చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. ఈ చిన్న బాల్స్ అనేది మీకు అన్ని గులాబ్ జామ్స్ సేమ్ ఒకటే సైజు కావాలంటే ఒక స్పూన్ సహాయంతో మెజర్మెంట్స్ తీసుకొని చేసుకోండి. ఇలా మొత్తం చిన్న చిన్న వంటల్లాగా చేసుకుంటే మనం రౌండ్గా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా చేసుకొని పాకం ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకుందాము. సో ఇలా మొత్తం షుగర్ అంతా కరిగిపోయి ఉడుకుతుంది కదా, ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి. మనకు షుగర్ అంతా కరిగిపోయి ఒక 10 మినిట్స్కే ఇలా జిగటగా వస్తుంది అనమాట. పాకము తీగ పాకం అట్లా ఏం అవసరం లేదు, ఇలా జస్ట్ థిక్నెస్గా ఉంటే సరిపోతుంది. ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసి మూత మూసి పక్కన పెట్టుకుందాము. సో ఇది పూర్తిగా చల్లారాలన్నమాట. తీసి పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని అనేది రౌండ్గా చేసుకోవాలి గులాబ్ జామ్స్ లాగా. సో చేతికి అనేది ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఫస్ట్ ఇలా క్రష్ చేస్తూ స్లోగా రౌండ్గా చేసుకోండి. ఫస్ట్ క్రష్ చేయడం వల్ల మీకు లోపల ఉన్న క్రాక్స్ అనేది లేకుండా స్మూత్గా వస్తుంది అనమాట. సో ఇలా క్రష్ చేస్తూ స్మూత్గా చూడండి ఎంత బాగా స్మూత్గా వచ్చిందో, క్రాక్ అనేది లేకుండా. సో ఇలా చేసుకున్న తర్వాత మనకు పిండి ఈ ఉండలు అనేది ఆరిపోకుండా ఉండడం కోసము పక్కన పెట్టుకొని మూత మూసి పక్కన పెట్టుకోండి. ఆరిపోతే మీకు పగుళ్ళు వస్తాయి అన్నమాట మనం వేయించుకునేటప్పుడు. సో అలా కాకుండా ఇలా మనం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఫస్ట్ ఇలా క్రష్ చేసి రౌండ్గా చేసుకోవడం వల్ల బాల్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ప్లస్ మనం వేయించుకునేటప్పుడు పగుళ్ళు అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. పిండి ఈ ఉండలు అనేది ఆరిపోకుండా ఉంటే గులాబ్ జామ్స్ బాల్స్ అనేది. సో ఇలా ఉండలన్నీ మొత్తము గులాబ్ జామ్స్ రౌండ్గా చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బాల్స్ అన్నీ వేసుకోవాలి గులాబ్ జామ్స్ అన్నీ. ఇలా వెంటనే వేసిన వెంటనే కలపద్దు అనమాట.
కొంచెంసేపు ఉన్న తర్వాత 2 సైడ్స్ కదుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోండి. మీరు హై ఫ్లేమ్‌లో వేయించుకుంటే పైన కలర్ వస్తాయి గానీ లోపల సరిగ్గా కుక్ అవ్వవనమాట. సో, ఇలా లో ఫ్లేమ్‌లో వేయించుకొని తీసుకొని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఉన్న గులాబ్ జామ్స్ అన్నీ వేయించుకోవాలి. తర్వాత ఇలా చూడండి గోరువెచ్చగా ఉండాలి పాకం అనేది. ఈ గులాబ్ జామ్స్ అనేది వేడిగా ఉండాలి. పాకం గోరువెచ్చగా ఉండాలి. మీకు చల్లారింటే ఒకవేళ కొంచెం వేడి చేసుకొని వేసుకోండి. ఇలా మొత్తం మనం తీసుకున్నటువన్నీ ఫ్రై చేసుకొని ఈ పాకంలోకి వేసుకోవాలి. ఈ పాకంలో మొత్తం మనం తీసుకున్న గులాబ్ జామ్స్ అన్నీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము. హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట పాకం అనేది. సో, చూడండి ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుందో, ఎక్కువ పాకం లేకుండా, జ్యూస్ అనేది లేకుండా. సో, ఇప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. జస్ట్ ఆ స్వీట్‌నెస్ అనేది ఎక్కువగా ఉండదు కదా! సో, మనం 2 తిన్నా కూడా కంఫర్ట్‌గా అనిపిస్తుంది బాగా. సో, ఇలా చేసుకోండి దీపావళి పండగకి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా. సో, ఇంకొకటేంటంటే మీరు ఐస్ క్రీమ్ కాంబినేషన్‌తో తినండి. ఇంకా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉషితా కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.